వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇన్కరప్టెడ్ బాడీ ఈ రోజు కూడా మన వీడియోలో మరొక చెక్కు చెదరని పునీతుడి యొక్క పవిత్ర శరీరం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మరణించి ఇప్పటికీ 166 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ పునీతుడి యొక్క పవిత్ర శరీరం చెక్కు చెదరలేదని మీకు తెలుసా? ఆ పునీతుడెవరో మీకు తెలుసా? అయితే వీడియోలకు వెళ్ళిపోదాం రండి. హోలీ క్యూర్ ఆఫ్ ఆర్స్ అని పిలువబడే పునీత జాన్ మరియా వియానీ గారు. వీరు 1786లో జన్మించారు మరియు 1815లో పవిత్ర గురువుగా అభిషేకించబడ్డారు. వారి జీవితం ప్రగాఢమైన భక్తి మరియు ఆత్మలను రక్షించాలనే తీవ్రమైన కోరికతో ఉండేది. 1818లో ఆర్స్ అనే చిన్న గ్రామంలో పారిష్ గురువుగా అభిషేకించబడ్డారు. అక్కడ ప్రతిరోజు రాత్రి దెయ్యాలు తలుపులు కొట్టడము, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వారిని పడుకోనీయకుండా నిద్రకు ఆటంకం కలిగించాయి. ఒకరోజు రాత్రి పునీత జాన్ మరియా వియానీ గారు పడుకున్న మంచానికి దెయ్యాలు నిప్పు పెట్టాయి. జాన్ మరియా వియానీ గారు మాత్రం దేవునితో సహవాసం చేస్తూ విశ్వాసాన్ని కోల్పోకుండా క్రీస్తు ప్రభు హృదయం కలిగి జీవించేవారు. అలా 40 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభుకి సజీవ సాక్షిగా జీవించారు. జాన్ మరియా వియానీ గారు పాప సంకీర్తనలు వినడానికి గంటల తరబడి కూర్చునేవారు. కొన్నిసార్లు 18 గంటల పాటు విశ్రాంతి లేకుండా పాప సంకీర్తనలు వింటూ ఉండేవారు. ప్రజల యొక్క పాపాల కొరకు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. పునీత జాన్ మరియా వియానీ గారు సరిగ్గా అన్నం తినేవారు కాదు. కేవలం బంగాళదుంప మరియు రొట్టెను మాత్రమే తినేవారు. దేవునితో వారికి ఉన్నటువంటి అంకిత భావము మరియు ప్రేమే వారికి హోలీ క్యూర్ ఆఫ్ ఆర్స్ అనే బిరుదును సంపాదించి పెట్టాయి. గంటల తరబడి పాప సంకీర్తనలు వినడంతో పాటు అనాథాశ్రమాలను కూడా స్థాపించేవారు. అనాథులను ప్రేమతో చూసుకునేవారు మరియు అనారోగ్యంతో పేదరికంలో ఉన్న కుటుంబాలను చూసుకుంటూ ఉండేవారు. చుట్టుపక్కల శిథిల వ్యవస్థలో ఉన్న దేవాలయాలను మరలా పునర్నిర్మిస్తూ ఉండేవారు. పునీతుల యొక్క పండుగలను జరిపించి ప్రజలను పునీతుల యొక్క పుణ్య బాటలో నడిపిస్తూ ఉండేవారు. పునీత పిలోమినా గారి పట్ల భక్తిని గౌరవాన్ని కలిగి జీవించేవారు. పిలోమినా గారి యొక్క గౌరవార్థం ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. వారు మరణించే సమయానికి 100 దివ్య బలి పూజలను అర్పించారు పునీత జాన్ మరియా వియానీ గారు. వియానీ గారిలో ఉన్న అంచలంచలమైన విశ్వాసమే వారు దెయ్యాలను వెళ్లగొట్టే ప్రత్యేకమైన బహుమతిని పొందుకునేలా చేసింది. దెయ్యాలు జాన్ మరియా వియానీ గారిని సువార్త పరిచర్య చేయనీయకుండా, నిద్ర పోనీయకుండా భౌతికంగా దాడి చేస్తూ ఉండేవి. అయినా కూడా పునీత జాన్ మరియా వియానీ గారు దేవుని యొక్క సంరక్షణతో ధైర్యంగా దెయ్యాల దాడులను ఎదుర్కొంటూ వారి పనిని వారు కొనసాగిస్తూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల్లోనే నిద్ర లేకపోవడం వల్ల చాలా బలహీనమైపోయారు వియానీ గారు. ఆ విధంగా వారి యొక్క 73 సంవత్సరాల వయసులో అనగా 1859 ఆగస్టు 4న వియానీ గారు మరణించారు. ఇప్పటికీ వారు మరణించి 166 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా వారి యొక్క పవిత్ర శరీరం మాత్రం చెక్కు చెదరకుండా ఒక బొమ్మలాగా ఉంది. బెసిలికా ఆఫ్ ఆర్స్ లో వారి యొక్క పవిత్ర శరీరాన్ని ఒక గాజులో భద్రపరిచారు. వారి శరీరం చక్కగా పడుకొని విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చే ఎంతో మంది విశ్వాసులు పునీత జాన్ మరియా వియానీ గారిని ప్రార్థన చేసి వారి యొక్క పవిత్ర శరీరాన్ని చూసి అనేక అద్భుతాలను పొందుకుంటూ ఉన్నారు. మరణించి ఇప్పటికీ 166 సంవత్సరాలు పూర్తయినా కూడా చెక్కు చెదరకుండా చెడిపోకుండా ఉన్నటువంటి పునీత జాన్ మరియా వియానీ గారి యొక్క పవిత్ర శరీరం క్యాథలిక్ చర్చికి మరియు క్యాథలిక్ యొక్క విశ్వాసానికి ద్వీపస్తంభంలా నిలుస్తూ ఉంది. 1925లో పోప్ పియస్ 11 గారు పునీత జాన్ మరియా వియానీ గారిని పునీతలుగా ప్రకటిస్తూ గురువులకు పాలక పునీతలుగా నియమించారు. వీరు పండుగను ఆగస్టు 4న మనం జరుపుకుంటాం. వీరు పండుగనే విచారణ గురువుల పండుగగా మనం గౌరవిస్తూ ఉంటాం. వీరు పండుగనే విచారణ గురువుల పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాము. పునీత జాన్ మరియా వియానీ గారు మరణించిన రోజునే విచారణ గురువుల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి విచారణలో ఉన్న గురువుల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత జాన్ మరియా వియానీ గారు ఈ భూలోకంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా దెయ్యాల దాడులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ భూలోకంలో వారు జీవించినప్పుడు బలమైన విశ్వాసముతో వారు జీవించారు కాబట్టే అనేక దాడులను హింసలను ఆయన ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగారు. ఈ రోజు మరణించిన తర్వాత కూడా వారి యొక్క మధ్యస్థ ప్రార్థనతో అనేక అద్భుతాలను చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పునీతుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారిలో ఉన్న ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన పునీతుల యొక్క పుణ్య బాటలో ముందుకు నడవాలి అన్నదే మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన పునీతుల యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని మనం
కూడా విశ్వాసములో బలంగా నిలబడదాము. ఇది ఈ రోజు మన పునీత జాన్ మరియా వియన్నీ గారి యొక్క చెక్కు చెదరనటువంటి పవిత్ర శరీరము. కాబట్టి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండాలని, దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపిస్తూ పునీతుల యొక్క విశ్వాసములో మనం బలంగా ఉండాలి అని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్.